గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రెండవ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. On behalf of the Honorable Deputy Chief Minister, I move for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Second Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రెండవ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. Speaker sir, I move that the Andhra Pradesh Panchayat Raj Second Amendment Bill be taken for into consideration. Adhyaksha. Okay. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. వెంకట్రావు గారు, జార్లగడ్డ. ధన్యవాదాలు అధ్యక్ష. మండల పరిషత్లో 1 minute సార్. కొంచెం అక్కడ దయచేసి అక్కడ కూర్చోమని చెప్పి. అధ్యక్ష, నిన్న మన శాసనసభలో గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు లోకల్ బాడీస్లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుని ఈ చట్ట సవరణలు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రత్యేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎలక్షన్లో బాధ్యత కలిగిన వ్యక్తులకి మనం చట్టాల్లో ఉన్న ఆ గౌరవం, అదే విధంగా వారికి ఉన్న స్థానాన్ని కాపాడాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ అదేవిధంగా మున్సిపల్ శాఖలో కూడా ఈ మార్పులు తీసుకొచ్చారు. అధ్యక్ష, నిన్న మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశాలు నారాయణ గారు నిన్న ప్రతిపాదించారు. వాటిని మన సభ ఆమోదించింది. అధ్యక్ష, ఈరోజు కూడా 2021లోని 14వ చట్టంలోని జిల్లా ప్రజా పరిషత్ల విషయంలో ఒక్క వైస్ చైర్పర్సన్ ఇదివరకు ఉండేవారు. అధ్యక్ష, దాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 వైస్ చైర్పర్సన్స్గా మార్చారు. అధ్యక్ష, మండల ప్రజా పరిషత్లో కూడా అదేవిధంగా ఒక్క వైస్ ప్రెసిడెంట్ని తొలగించి 2 వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు చట్ట సవరణ 181, 187 మరియు 193 ఆ రోజుల్లో ఆ సవరణలు తీసుకొచ్చారు. అధ్యక్ష, సో దీన్ని సరి చేయడానికి కోసం ఈరోజు మనం ప్రతిపాదించే అంశంలో ఖచ్చితంగా జిల్లా ప్రజా పరిషత్లోనూ అదేవిధంగా మండల ప్రజా పరిషత్లోనూ ఒకే వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టు ఆ సవరణ కోసం ఈ రోజున ఇది ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, మండల పరిషత్లో 2 వైస్ ప్రెసిడెంట్లు, అలాగే జిల్లా పరిషత్లో 2 వైస్ చైర్మన్ నియమించి గత ప్రభుత్వం అలంకారప్రాయంగా పోస్టులు క్రియేట్ చేసింది తప్ప వాటి వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం భావించి సంస్కరణలు తీసుకొచ్చి ఒకే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్కి, 1 వైస్ ప్రెసిడెంటే మండల పరిషత్కి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే అధ్యక్ష, బలహీన వర్గాలకి ఈ పదవులు ఇచ్చామని చెప్పి మభ్యపెట్టి సెంట్రిక్గా అంతా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిప్పుకున్న పరిస్థితి మనం గత ప్రభుత్వం చూసాం. అధ్యక్ష, అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అక్టోబర్ 14 13,325 పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి, అలాగే సర్పంచుల కోరిక మేరకు ఆర్థిక సంఘం నిధులు కూడా 4,200 కోట్లు విడుదల చేసింది. అధ్యక్ష, అలాగే ఎస్ఎన్ఏ స్పార్ష్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అధ్యక్ష, గత ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 12,000 కోట్లు దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థని భ్రష్టు పట్టించిన పరిస్థితి. అధ్యక్ష, అలాగే మన ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 4,200 కోట్లు విడుదల చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంటింటికి తాగునీరు అందించాలన్న జలజీవన్ మిషన్ లక్ష్యం దాన్ని కూడా గాలికి వదిలేసి గత ప్రభుత్వం వదిలేస్తే టైం కూడా ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 95.44 లక్షల కలెక్షన్ ఇవ్వడానికి గడువుని కేంద్ర ప్రభుత్వం 2028 జూలై 30 వరకు పొడిగించడం, అలాగే గతంలో 7,244 క్లస్టర్స్ గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీని స్వతంత్ర పరిపాలనా యూనిట్గా మార్చాం. అధ్యక్ష, 5 గ్రేడ్లుగా ఉన్న పంచాయతీని 3 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించి 359 రూఅర్బన్ పంచాయతీలకి పీడీ పోస్ట్ ఇచ్చిన పరిస్థితి. అధ్యక్ష, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పదోన్నతుల విషయంలో కూడా మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 10,000 మందికి పైగా పదోన్నతులు కల్పించిన పరిస్థితిని మనం చూసాం. అధ్యక్ష, 42 మంది ఎంపీడీఓలకి డీడీఓలుగా ప్రమోషన్ ఇస్తాం కూడా ఇంత పెద్ద స్థాయిలో అంతకుముందు ఎప్పుడు జరిగిన పరిస్థితి. అధ్యక్ష, అలాగే ఒక చిన్న విజ్ఞప్తి అధ్యక్ష, గ్రామ పంచాయతీలు నా కాన్స్టిట్యున్సీ అంతా 84 పంచాయతీలు అధ్యక్ష. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రావాల్సిన నిధులు కానీ సిఆర్డీఏ నుంచి రావాల్సిన పంచాయతీలు వాటా కానీ రావడం వల్ల పంచాయతీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష.
దయచేసి వాటిని రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష, 1994లో ప్రవేశపెట్టిన చట్టం ఏదైతే ఉందో ఎంపీపీలకి మా వైస్ ఎంపీపీలుగా ఒకరిని, జిల్లా పరిషత్ ఉప చైర్మన్గా ఒకరిని ఎన్నుకునే చట్టాన్ని 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ లీడర్స్కి పదవులు ఇవ్వాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి పదవులను పెంచి మరొక ఉప చైర్మన్ని, మరొక మండల వైస్ ప్రెసిడెంట్ని క్రియేట్ చేసి ఆ చట్టాన్ని పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థనే ఒక అపహాస్యం చేశారు అధ్యక్ష. నార్మల్గా ఉండే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు సరిపోయే సమయంలో దీన్ని ఇంకొకరు పెంచుకుంటూ అసలు పంచాయతీరాజ్ చట్టం ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఏ గ్రామాలైనా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈరోజు నడుచుకుంటున్న పరిస్థితుల్లో ఇటువంటి వాటిని పెట్టడం వలన ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. దానివల్ల అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా పొలిటికల్ గొడవలు అవుతున్నాయి. ఇటువంటి కారణాలన్నీ కూడా చాలా క్రియేట్ అయ్యాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ జిల్లా పరిషత్కి ఒక ఉప చైర్మన్, మండల పరిషత్కి ఒక మండల పరిషత్ ఉప చైర్మన్, మండల ప్రెసిడెంట్గా చేసే ఈ అమెండ్మెంట్ చట్టం నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, ఎలా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తెలియజేశారో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేయర్ కానీ అలాగే మున్సిపల్ చైర్మన్ కానీ ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పెడుతున్నారో అలాగే మండలానికి కూడా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా అనే ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులను నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఈశ్వరరావు గారు కొన్ని సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష. అట్ ద సేమ్ టైం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు, అదేవిధంగా అనేక సందర్భాల్లో ఒక భరోసా నింపుతూ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న అధికారులని మరింత బలోపేతం చేస్తూ తీసుకున్న చర్యల్ని అభినందించినందుకు ముందుగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. వెంకట్రావు గారు చెప్పినట్టు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గురించి నా దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం దృష్టికి. గ్రామ పంచాయతీలకిను మండల పరిషత్లకి అదేవిధంగా జిల్లా పరిషత్లకి ఇంకా ఇవి అందలేదని తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి దాని సమాచారం తెప్పించుకుని ప్రభుత్వం నుంచి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం అధ్యక్ష. గతంలో తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ మీరు అన్నట్టుగా ఈశ్వరరావు గారు అన్నట్టుగా ఖచ్చితంగా అదొక పొలిటికల్ గెయిన్ కోసం, బెనిఫిట్ కోసం చేశారు అధ్యక్ష. ఎందుకంటే కన్ఫ్యూజన్ మాత్రం అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఉండింది. దానికోసం మనం ఆ చట్ట సవరణలో తీసుకురావాల్సిన అవసరం ఉండిందనే ఆలోచనతో మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే జెడ్పీపీలో ఒక వైస్ చైర్పర్సన్, అదేవిధంగా ఎంపీపీలో 2వ వైస్ ప్రెసిడెంట్ని తొలగించి ఒకే వైస్ ప్రెసిడెంట్ ఉండేటట్టు ఈ చట్ట సవరణ తీసుకొచ్చాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా గౌరవ సభ్యులు ఇచ్చిన సూచన సలహాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రాబోయే రోజుల్లో వీటిని మరింత బలోపేతం చేసేటట్టు మేము ముందుకెళ్తాం అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ హౌస్ ప్లీజ్. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 12 క్లాజులు. మొదటి క్లాజు అడాప్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 12 క్లాజులు. మొదటి క్లాజు ఎలాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 12 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి.
ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర శాఖ సరఫరాల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లు 2026 ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది.